ఇప్పుడు మనం నోట్లు లెక్క పెడుతున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం? అది ఒరిజినలా కాదా అని వెనకకు ముంగడికి తిప్పి చూస్తాం. వెనక సిరి ఎడనన్నా చినిగిందేమో అని పరీక్ష పట్టి చూస్తాం. ఇంతంత చినిగిపోయి ఉన్నా ఏ నాకు ఈ నోట్ వద్దు, వేరేది వేరేది అని ఇంకోటి అడుక్కుంటాం. ఒకవేళ నోట్ల కట్టల చినిగిన నోట్ వస్తే అన్నం మెతుకులతోనో బంకతోనో అతుకుపెట్టి ఇంకో నోట్ల కట్టల నడిమిట్లా దాన్ని పెడతాం. అతుకుపెట్ట రాకుంటే 100 నోటు తీసుకొని 80 ఇచ్చటోళ్ళతోనో మార్పిడి చేసుకుంటాం. ఎంత శ్రీమంతుడైనా పైసలు నిజింపేసుకుంటాడా? అంతలా పైకం ఉంటే పైసలతోని పరుపు కుట్టించుకుంటాడు, మెత్తలా దాన్ని దాచిపెట్టుకుంటాడు. పైస పోతే పానం పోయినట్టు ఫీల్ అవుతాం. మరి గీ మనిషి ఏం చేసిండో తెలుసా? అరే రామచంద్ర, గిదెక్కడి కథ? నోట్లను గిట్ల చింపి పాడైనరు. అన్ని 500 నోట్లు 100 నోట్లే. 10 నోట్లు కూడా బాగానే ఉన్నాయి. ఏ పోరగాన్లాడుకునే బొమ్మ నోట్లు కావచ్చు, లేకుంటే దొంగ నోట్లు పట్టుకొని పోలీసు వాళ్ళే చింపేసినట్టున్నారు అని అనుకుంటురా ఏంది? కాదుల్లో ఒరిజినల్ కడక్ కడక్ నోట్లు. గాంధీ తాత ముషిముషి నవ్వులు, అర్థం కాని పెద్ద బ్యాంకు మేనేజర్ సంతకం, నడుమిట్లా పల్సటి ఎండి తీగే, అన్ని ఉన్న అస్సలు నోట్లే. మరి చింపేసిన గా సావుకారు ఎవలంటే మందు దేవుడు పూనిన మహామనిషి. నల్గొండ జిల్లా కోదాడల ఒక ఆయనే మందుతోని కడుపు నింపుకున్నాడట. బిల్లు కట్టినాక 10,000 రూపాయలు మిగిలినాయట. పైక ఉన్నదే మందు తాగేదందుకు, మందే సరిపోయినాక ఇంకా పైసలు ఎందుకు అని అనుకున్నట్టున్నాడు. పైసలు జేబులుంటే శీద్ర పెడితే అని బర్ర బర్ర చింపి కుప్ప పోసిండు బస్టాండ్ కాడ. ఇక చూసిన లూకుంటారా? అంటు పెట్టుకుంటే కూలి మందమైనా రావా అని ముక్కల కాంచెల్లు ఉడిచేసిండ్రు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమైంది? రోడ్ల మీద తిరిగే పిచ్చోళ్ళకు కూడా పైస అంటే పాయిరం, కానీ రిమ్మ మీద ఉన్నోళ్లకు మందు తప్ప పైసలైనా బంగారమైనా పెంకాసుల కిందే లెక్క. నోట్లని చింపేసిన గా పుణ్యాత్ముడెవలో గాని ఇంటికి పోయినాక మైల పోలు తీయచ్చింటామే.